రైట్గా ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేనను ఈసీ చేర్చినందుకు గాను భీమవరం జనసేన నేతలు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసినందుకు ఈసీకి వారంతా కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ తగిన కష్టానికి ఫలితం దక్కిందంటున్న జనసేన నేతలతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీకి అయితే కేంద్ర ఎన్నికల సంఘం అయితే గుర్తింపు ఆ పార్టీకి లభించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ పార్టీల్లో కూడా జనసేన పార్టీని చేర్చడం జరిగింది. మనతో పాటు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చనమల చంద్రశేఖర్ ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించడం మీకు ఏ విధంగా అనిపించింది? ఎందుకంటే చాలా సంతోషం, చాలా ఆనందం. ఆల్రెడీ ప్రజలందరూ కూడా గుర్తించారు. మరి 2024కి ఎలక్షన్స్కి ముందు మరి చాలామంది నానా రకాలుగా మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి. 2019లో మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓటేసిన పాపానికి 2024 వరకు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, కళ్యాణ్ గారు ఏ విధంగా బలంగా నిలబడ్డారు, జనసేన పార్టీ జన సైనికులు జనసేన నాయకులు ఏ విధంగా బలంగా పనిచేశారనేది 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరి 100కి 100% ఇప్పటివరకు దేశ చరిత్రలో లేనటువంటి రికార్డు జనసేన పార్టీకి దక్కింది. ఎందుకంటే ప్రజలు ఆ విధంగా నమ్మారు పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ యొక్క సిద్ధాంతాలని, జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు కానివ్వండి, ఆశయాలు కానివ్వండి, పూర్తిగా ఎందుకంటే కూటమి నరేంద్ర మోడీ గారితో కానివ్వండి, చంద్రబాబు నాయుడుతో కానివ్వండి, వీరిద్దరిని సమన్వయం చేసుకుంటూ పూర్తిగా రాష్ట్రాన్ని ఎంతో కొంత ముందుకు తీసుకెళ్ళగలిగే నాయకుడు, బలంగా పనిచేసి ఏదైనా మాట అంటే ఆ మాట మీద నిలబడి స్టాండ్ తీసుకునే నాయకుడు మన రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మరి పూర్తిగా ఆ రోజు ప్రజలందరూ కూడా మద్దతు తెలపడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు పూర్తిగా, ఎందుకంటే లాస్ట్ టైము మనకి గ్లాస్ కేటాయించినప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సరైన ఓటు పర్సంటేజ్ రాకపోయినప్పటికీ రికగ్నైజింగ్ పార్టీ కాదని చెప్పేసి మరి హేళన చేయడం జరిగింది. దేన్ని కూడా మరి మక్కువైన ధైర్యంతో ఇవన్నీ కూడా పట్టించుకోకుండా కేవలం ప్రజల పక్షాన పోరాడతాం, ప్రజల శ్రేయస్సు కోసం పోరాడతాం, ప్రజలతోటి నా ప్రయాణం, నా సిద్ధాంతాలన్నీ కూడా దేశ రక్షణ కోసం, దేశ సేవ కోసం, రాష్ట్ర భవిష్యత్తు, యువత భవిష్యత్తు కోసం అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ బలంగా నిలబడ్డారు. అవన్నీ కూడా మరి ప్రజలు నమ్మి వీటన్నింటి కూడా ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలు కానివ్వండి, హేళన కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి అవమానాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కాదు మమ్మల్నే చేశారు, ఇదంతా కూడా ప్రజల మీద చేస్తున్నటువంటి దాడి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీని పూర్తిగా దూరం పెట్టడం జరిగింది. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా ప్రాంతీయ పార్టీగా గుర్తించి మరి పార్టీ ఉన్నంతసేపు కూడా గాజు గుర్తు పూర్తిగా మరి ఈ గాజు గుర్తు మేము ఆల్రెడీ మాదే అని చెప్పి మేము డిసైడ్ అయ్యాం. కానీ ఇప్పుడు అధికారికంగా రావడం చాలా సంతోషం, చాలా ఆనందం. ఇవన్నీ కూడా మరింత బాధ్యతను పెంచుతున్నాయి. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సిద్ధాంతంతో జనసేన పార్టీ పూర్తిగా ప్రజల పక్షాన, యువత పక్షాన, పేద బడుగు బలహీన వర్గాల పక్షాన పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సార్ చెప్పండి, గత వైసీపీ ప్రభుత్వం దీని మీద ఏళన చేసింది, ఇప్పుడు దీనికి ఏ విధంగా మీరు సమాధానం చెప్తారు? ఏ విధంగా వాళ్ళకి తెలుసు, కాకపోతే ఏమీ వంకలేక అటువంటి విషయాలు మాట్లాడేవాళ్ళు. మరి ఇలా మా గుర్తు కేంద్రం ఓకే చేయడం మరి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. మా భీమవరం నియోజకవర్గం నుంచి అలాగే మండలం నుంచి కూడా మరి ప్రత్యేకంగా కంగ్రాట్స్ చెప్తున్నాను. మీరు కూడా చెప్పండి. ఇప్పుడు ఎన్నికల గుర్తు, కేంద్ర ఎన్నికల సంఘం గ్లాస్ గుర్తు పర్మనెంట్గా మా జనసేన పార్టీకి కేటాయించడం చాలా సంతోషకరమైన విషయం. మరి గత ఎలక్షన్ కూడా గ్లాస్ గుర్తుని జనసేన పార్టీకి పూర్తిగా కేటాయించవలసి ఉండి మరి అధికార పక్షం మరి దాన్ని ఇతరులని భయపెట్టి ఇతర స్థానికంగా పోటీ చేసిన ఎమ్మెల్యేలు కూడా కొన్ని ప్రాంతాల్లో గాజు గుర్తుని కేటాయించి ప్రజలను గందరగోళాన్ని గుర్తు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. కానీ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చోటి గాజు గ్లాస్ గుర్తుకే ఓటేసి అకాజన్ మెజార్టీతో 20 సీట్కి 21 గెలిపించి ప్రజలు ఎటువంటి కన్ఫ్యూజన్ పడుకోకుండా కట్టుబడి ఉన్నారు. మరి ఈ కాడి నుంచి శాశ్వతంగా గాజు గ్లాస్ గుర్తు అనేది ఎప్పుడు జనసేనకే ఉంటుంది. మరి ఈ విషయంలో మేము చాలా ఆనందంగా సంతోషకరంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి, మీరు కూడా ఎలా ఉంది ఏంటి? ఈరోజు మాకు జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం అనేది జన సైనికులు వీర మహిళల యొక్క కృషి పట్టుదల ఎంతో ఉంది. వారు పవన్ కళ్యాణ్ గారి పార్టీ స్థాపన నుండి కూడా పార్టీని స్థిరత్వం తీసుకురావాలని, పార్టీకి పునాదులు ఏర్పరచడంలో వాళ్ళు ఎంతో కృషి చేశారు. ఈరోజు ఈ గాజు గ్లాస్ కేటాయింపులో పార్టీకి యొక్క ఓట్ షేరింగ్ పెరగడం, కార్యకర్తల యొక్క ధైర్యమే దీనికి ముఖ్యంగా కారణం. ఈ గెలుపులో ఖచ్చితంగా మా జనసేన పార్టీ కార్యకర్తలు వీర మహిళలది ముఖ్యమైన పాత్ర. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకా మరిన్ని విజయాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంటుంది జనసేన పార్టీ. కానీ ఘంటాపథంగా
విధంగా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. సో చెప్పండి, గుర్తు రావడానికి మీరు కూడా ఏ విధంగా హర్షిస్తున్నారు? ఈ జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు రావడానికి చాలా కృషి కష్టం. పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారు, ఎన్ని మాటలు పడ్డారు. ఈ రోజున చాలామంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆ రోజున ఏం మాట్లాడారంటే నీ గుర్తు ఏదో నువ్వు చూసుకోవా అన్నారు. అలా గుర్తు చూసుకోవన్న ఎమ్మెల్యేలు ఇవాళ వైఎస్ఆర్సీపీలోనూ లేరు. చాలామంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలోనూ వాళ్ళకే తెలియదు. మరి అంత ఏలం చేశారు. కష్టానికి తగ్గ కృషి ఫలితం ఆ భగవంతుడు ఇస్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక దైవత్వంతో కూడిన వ్యక్తి. ఆయన ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన పోరాడుతున్నారు. ఆయన ఎప్పటికైనా ఉన్న స్థాయికి వెళ్తాయని మేమందరూ నమ్మి ఆయన అడుగు వెంట వెళ్తున్నాం. అదేవిధంగా దేవుడు ఈ రోజున డిప్యూటీ సీఎంగా కొన్ని శాఖల మంత్రిగా ఆయనకి ఇచ్చాడు. అందరూ డిప్యూటీ సీఎంలు చేశారు, కానీ ఆయన ఏ పదవి చేస్తే ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా ప్రజలు ఆయన వెంటే ఉంటారు. అలాగే ఆయన ఏది పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. ఆయన ఇంకా ఉన్నత పదవిలోకి వెళ్తారు. ఆయన వెంటే మేమంతా కూడా ఉంటాం. జై జనసేన, జై హింద్. ఏదైతే పవన్ కళ్యాణ్ పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈరోజు దక్కిందని, జరిగిన ఎలక్షన్లో 100% స్ట్రైక్ రేటుతో 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలతో గెలుపొందారని, రానున్న కాలంలో పార్టీ మరింత ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుందని ఇక్కడ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అయ్యప్తో ప్రసాద్, ప్రైమ్9 న్యూస్, భీమవరం.